యోసెఫు ఆయన కోరుకోకుండా అక్కడికి వెళితే ఏమి ఎదుర్కొన్నాడు? పొతిఫర్ భార్య చేత శోధింపబడ్డాడు. కోరుకున్నాడా? నేను అక్కడికి వెళ్తాను, ఒక అమ్మాయిని చూస్తాను, ఇలా అనుకోలేదు కదా. ఏమి అనుకోకుండా కూడా అయినా దేనితో కూడా ఒప్పందము చేసుకోలేదు యోసెఫు. ఏ విషయములో కూడా యోసెఫు దేనితో, ఏ చెడు ఆలోచనతో కూడా ఒప్పందము చేసుకోలేదు. కాబట్టి దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. హల్లెలూయా. ఇష్టపడి వెళ్ళలేదబ్బా, బలవంతంగా నెట్టేశారు ఫరో దగ్గరికి. పొతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఏ తప్పు చేయకుండా నింద వేసి, ఎంత కామాంధురాలో తన భార్య, పాడు చేయాలని చూసినా కూడా పరుగులు తీశాడు. ఏది కోరుకోకుండా అన్ని జరిగే యోసేఫ్ జీవితంలో. కానీ ఏ పాపమునికి కూడా చోటు. మరి మనం ఎందుకు ఒప్పందం చేసుకుంటున్నాము పాపముతో? ఒక్కసారి మనల్ని మనమే ఈరోజు ప్రశ్నించు. పోతే పోయింది కదా, పొతిఫర్ ఇంట్లో లేడు అని అనుకున్నాడా? నా యజమానుడు, ఆయనకి ఎలా నేను అన్యాయమో చేస్తాను. నా యజమానుడు, ఈ శరీరము ఆయనది, ఈ దేహము ఆయనది, ఇది ఆయన ఆలయము, దీనిని ఎలా పాడు చెయ్యగలుగుతానో అని అలా ఒప్పందము చేసుకొని ఉండుంటే మనం దేవునితో, పాపమునికి మనము, ఈ దేహము దేనికోసం దేవుడు సృష్టించుకున్నాడు? ఆయన మనలో నివసించటానికి, నివాస స్థలముగా చేసుకోవటానికి ఈ దేహముని ఆయన సృష్టించితే, ఫస్ట్ దేనితో ఈరోజు మనం అగ్రిమెంట్స్ చేసామో మళ్ళీ అదే వాటితో ఈరోజు డిసగ్రిమెంట్స్ చేసుకోబోతున్నాం. హల్లెలూయా. ఏదైతే ఓకే అనుకున్నామో ఇట్ ఇస్ నాట్ ఓకే అని చెప్తే దాన్ని ఈరోజే రిజెక్ట్ చేయబోతున్నాము. దానిని ఈరోజే మనం విడిచిపెట్టబోతున్నాము. ఏదైతే విడిచిపెట్టడానికి మనం అంగీకరిస్తున్నామో వాటన్నిటి మీద దేవుడు ఆధిపత్యం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా.